ఓసీ అంటే అప్పర్ క్యాస్ట్ కాదు, ఒరిజినల్ క్యాస్ట్ కాదు, రిజర్వేషన్లు పొందనటువంటి అదర్ క్యాస్ట్, దాని అర్థం అది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ లేనటువంటి వాళ్ళని అదర్ క్యాస్ట్స్ని ఓసీ అంటారు. అందులో మైనారిటీలు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు అందులో, పార్సీలైన, బౌద్ధులైన, జైనులైన. కాబట్టి అది మతం లెక్క కాదు. అది ఓసీ అంటే అదర్ క్యాస్ట్స్ అన్నటువంటి. ఇక్కడ ఓసీల ఓట్లు ఎటు వెళ్ళినాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అయితే ఓసీ ఓట్లు తమకే ఎక్కువగా మొగ్గు చూపారు అన్నటువంటిది నమ్ముతున్నారు. ఒకటి, ఓసీల్లో బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో. అట్లాగే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ, కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి. ఇట్లాగా చూసుకున్నప్పుడు ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓట్లన్నీ కూడా తమ వైపుకే మళ్ళినాయి అన్నటువంటిది ప్రస్తుతం కూటమి నమ్ముతోంది. ఓసీల్లో 100కి 80 నుంచి 90% తమకే ఓటేశారని నమ్ముతుంది. అయితే ఆ ఓట్లు సంప్రదాయంగా అయితే కూటమికే వెళ్ళాలి, కానీ వాస్తవంగా తాము చేసిన ప్రయత్నం వల్ల సక్సెస్ అయ్యామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. సంక్షేమ పథకాలు కులాలకు అతీతంగా ఇవ్వడం వల్ల ఓసీలు కూడా లబ్ధి పొందారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకి, బీసీలకి అంటూ ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు పెన్షన్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఇది చేయూత లాంటి పథకాలు కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఇట్లాంటిదన్నీ ఓసీలలో వాళ్ళకు కూడా ఇచ్చాం కాబట్టి అది తమకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని ఇట్లాంటి పథకాలు కూడా ఇవ్వడం వలన ఓట్లలో అందులో 30-40% తమకు వైపుకి టర్న్ అయినాయి అన్నటువంటిది వైసీపీ నమ్ముతోంది. ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది 4వ తారీఖు తేలుతుంది.